దూరంగా ఉండండి. పోదు ఉండే పంపించేస్తారా? దూరంగా ఉండండి. దూరంగా ఉండండి. దూరంగా ఉండండి. డోర్ వేస్తే కూడా ఈ పక్కన ఎగరాలంటే కిందకు కొంచెం పైకి కింద చేయి పెట్టు, అట్లే చేయి పెట్టు. చాలా తెలిసిపోతుంది. అదే అదే నా నువ్వు కింద కూర్చోండి. ఇంకొకటి ఈ పక్కన పట్టుకరా, చేపెట్టుకో, కాలు పట్టుకో, చెప్తా అట్లే పట్టుకరా. ఇప్పుడు పట్టుకో, ఏం కాదు. పట్టుకో ఇప్పుడు పట్టుకో, రెండు కాలు పట్టుకో, భద్రంగా పట్టుకో, రెండు కాలు పట్టుకో బాగా. గొంతు పట్టద్దు, ప్రకాష్ కొంచెం ఇట్లా జరపండి, చూపించండి. దేవా ఇట్లా వచ్చే, దేవా నువ్వు వస్తాను, వచ్చి పక్కకు రా. చూస్తారు మీరు? మేము 10-11 అయిపోయింది సార్. ఇప్పుడే సార్ ఈ పిల్లలు చూసిండారు, అందుకు తరిమి చిన్న దీడు బీట్లో చిన్న చోతికి తిరుకుండేది. అది నేను లే ఇట్లా వచ్చిందంట, మేము మళ్ళా వెళ్ళిపోయిందంట. చూసిందా వీడేం చేసిండాడు, పట్టుకునేసిండాడు వీళ్ళు. అందుకు ఇది ఎగిరిపోకుండా పట్టేసిండాడు. అది అందుకు చూపిస్తారు సార్. ఈ కిట్టన్న మిషన్, పలమనేరు కిట్టన్న మిషన్ కాకాతో వద్ద యాకూబ్ ఇంటి వద్దకి అడవి నుంచి వచ్చిన నెమిలిని వాళ్ళే మనకు అప్పగించినారు. దీన్ని ఇప్పుడు మనము పలమనేరు రిజర్వ్ ఫారెస్ట్లో 308 కంపార్ట్మెంట్లో తీసుకొని పోయి వదిలేస్తాము. ఇది మన పలమనేరు రేంజ్ ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు దీన్ని తీసుకొని పోయి సురక్షితంగా అడవి ప్రాంతంలో వదిలేస్తాం. మామూలుగా ఇట్లాంటి నెమళ్ళు జనావాసాలకు వస్తే ఓకే, ఎవరైనా వాంటెడ్ గా తీసుకుని వచ్చినారంటే వాళ్ళ పరిస్థితి షెడ్యూల్ 1 అనిమల్ ఇది షెడ్యూల్ 1 అంటే అంతరించిపోయే జాతిలో ఇది ఉంది నెమిలి. దీన్ని కానీ ఎవరన్నా ఇట్లా అక్రమంగా రవాణా చేసినా, పట్టుకున్నా, ఏదైనా చేస్తే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము 7 ఏళ్ళు జైలు శిక్ష కూడా ఉంటుంది. దీనికి అక్రమ రవాణా కానీ, అక్రమంగా దీన్ని వేటాడడం కానీ, అక్రమంగా పట్టుకురావడం కానీ ఏదైనా జరిగితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారంగా 7 ఏళ్ళు జైలు శిక్ష, కఠిన కారాగార శిక్ష అయితే ఉంటుంది. దీని నుంచి అయితే మనము ఇదేం చేసేది కాదు. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా చట్టరీత్యా నేరం అయితే దాని ప్రకారం కేసు బుక్ చేస్తాం.